చిన్న స్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ చేజింగ్లో చెలరేగింది. దీంతో హోంగ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్ను 13.4 ఓవర్లలోనే ముగించి గుజరాత్పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ను 147 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగళూరు చేజింగ్లో వీరవిహారం చేసింది. స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు దంచికొట్టారు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 64, 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. మరోవైపు కోహ్లీ 42తో బౌండరీల వర్షం కురిపించాడు. ఇక దినేష్ కార్తీక్ 21 నాటౌట్, స్వప్నిల్ సింగ్ 15 నాటౌట్ రాణించారు. పాయింట్స్ టేబుల్లో చివరన ఉన్న బెంగళూరు ఇవ్వాల్టి విజయంతో 7వ స్థానికి చేరింది. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగానే ఉంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్కు బెంగళూరు బౌలర్స్ చుక్కలు చూపించారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో స్కోర్ నెమ్మదించింది. ఇక మిడిలార్డర్లో షారుఖ్ ఖాన్ 37, డేవిడ్ మిల్లర్ 30, రాహుల్ తెవాటియా 35 మోస్తరు పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యష్ దయాళ్, వైశాఖ్ విజయ్కుమార్ చెరో 2 వికెట్లు తీయగా, కామెరాన్ గ్రీన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సమయాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యుత్తమ ఆటతీరు కనపరిచింది. మొదట బౌలర్లు విజృంభించగా, తరువాత బ్యాటర్లు వారికి జత కలిశారు. ఫలితంగా గుజరాత్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ఎంతో విలువైన 2 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మొదట టైటాన్స్ 147 పరుగులకు ఆలౌట్ అవ్వగా, బెంగుళూరు బ్యాటర్లు 13.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించారు. పవర్ ప్లేలో 92 పరుగులు, 14, 20, 12, 18, 14, 14 మొదటి 6 ఓవర్లలో బెంగుళూరు బ్యాటర్లు చేసిన పరుగులివి. 148 పరుగులు ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ 42, 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు, డు ప్లెసిస్ 64, 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు వీరవిహారం చేశారు. వీరి బాదుడుకు, బౌండరీల మోతకు చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించారు. అయితే పవర్ ప్లే ఆఖరి ఓవర్ 5వ బంతికి డు ప్లెసిస్ వెనుదిరిగాడు. డు ప్లెసిస్ పెవిలియన్ చేరాక 12 పరుగుల వ్యవధిలో బెంగుళూరు 4 కీలక వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో విల్ జాక్స్ 1 ఈసారి నిరాశపర్చాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై వెంటనే రజిత్ పటిదార్ 2, గ్లెన్ మ్యాక్స్వెల్ 4, కామెరాన్ గ్రీన్ 1 పెవిలియన్ చేరారు. ఆ సమయంలో దినేష్ కార్తీక్ 21 నాటౌట్, స్వపిల్ సింగ్ 15 నాటౌట్ జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకొని జట్టును విజయతీరాలకు చేర్చాడు.